ఎక్కడి నుంచి ఏంటి అనేది మాట్లాడతాము. అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ అనమాట. అంటే ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ పెట్టాలని 2008 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ తర్వాత ఎదుటోళ్ళు చేస్తా ఉంటారండి. మనం ఏం చేస్తున్నాము దాన్ని ఆపటానికి అనేది నీజర్క్ రియాక్షన్ ఉండకూడదండి. మన భారతదేశానికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఐఎమ్ సారీ టు టెల్, ఈ మాట ఎందుకు అంటున్నానంటే 15 సంవత్సరాలు ఫీల్డ్ లో ఉండి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వట్లా. ఏదో టెర్రరిస్ట్ బాంబు బలంగానే 4 రోజులు మాట్లాడుకుంటున్నాము, వాళ్ళకి ఎక్స్క్రేషియా ఇస్తున్నాము, మాలాంటి నలుగురు ఈ టెర్రరిజం మీద లేకపోతే నేషనల్ సెక్యూరిటీ మీద పనిచేస్తున్న వాళ్ళని, హ్యూమన్ సెక్యూరిటీ మీద పనిచేస్తున్న వాళ్ళు మీరు కూర్చోబెడుతున్నారు టీవీ ఛానల్స్. మళ్ళీ 4 రోజులు అయిపోగానే వేరే కార్యక్రమాలకు వెళ్ళిపోతారు, టీవీ ఛానల్స్ వెళ్ళిపోతారు, మేము కూడా వెళ్ళిపోతాం. అసలు ఏది సార్ ఇది? బియ్యము అన్నం అవ్వాలంటే బియ్యం కింద కరెక్ట్ సెగ తగలాలి. ఆ బియ్యం అన్నమయ్యే వరకు ఆ కింద ఫ్లేమ్ అలానే బర్న్ అవుతా ఉండాలి. ఏదండి, వేర్ ఇస్ దట్ యాక్షన్? వేర్ ఇస్ ద పొలిటికల్ విల్ టు స్టార్ట్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ విచ్ వీ హావ్ బీన్ టాకింగ్ ఫర్ ద లాస్ట్ 15-16 years? There is no point in having the talking industry, and we have become a talking industry. We are not walking the talk, unfortunately. సరే, జరిగింది మీరు అన్నది నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు గడిచిపోయిన దాన్ని వెనక్కి తీసుకురాలేము, టైంని. జరిగిన ఇన్సిడెంట్ ని జరగకుండా ఆపలేకపోయాము. వాట్ ఆర్ ద యాక్చువల్ ఆప్షన్స్ వీ హ్యావ్? చెప్పకూడదండి, కొన్ని టీవీ ఛానల్స్ లో చెప్పకూడదు. అంటే కొన్ని కాదు, అసలు టీవీ ఛానల్స్ లో స్ట్రాటజీ, సెక్యూరిటీ, మనం ఏం చేయబోతున్నాం అనేది కరెక్ట్. ఎందుకంటే ఇది అనుభవంతో చెప్తున్నా. ఎవరెవరో చూస్తా ఉంటారు, వాళ్ళు మన యొక్క మైండ్ సెట్ ని ఈ టెక్నాలజీ యుగంలో క్యాచ్ చేసి వాళ్ళు అలర్ట్ అవుతా ఉంటారు. అంటే శత్రువుకి మనము ముందే మనమే తీసుకెళ్ళి ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది, అలర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. అవును, పైగా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ యుగంలో మీరు నేను ఇక్కడ ఒక స్ట్రాటజీ మాట్లాడుకుంటే మీరేదో చెప్తే దాన్ని ఏఐతో నీట్ కన్వర్ట్ చేసేసి పంపించేయచ్చు కూడా. అవునండి, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు I did my doctorate from Delhi JNU in American Studies from School of International Studies. I studied, I was in Israel, I was in the United States. A lot of experience behind, అంటే అవన్నీ ఇప్పుడు చెప్పకూడదు ఇక్కడ, అంటే ఎన్ని మాట్లాడకూడదు, చెప్పకూడదు, చేసేది ఏదో కాముగా చేయాలి మనము. సో బట్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఇస్ ఓన్లీ వన్ థింగ్. మన వైపు నుంచి పెహల్గాము ఇప్పుడు 7th October 2023 గాజాలో నుంచి వచ్చి హమాస్ ఫెస్టివల్ చేసుకుంటున్న యువకులను చంపేసింది కదా. దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాము చెప్పండి? నేర్చుకోవాలి కదా మనము. కరెక్ట్. జేడి వ్యాన్స్ గారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇండియాలో ఉన్నాడు, మనం నేర్చుకోవాలి కదా. అంటే కాదు అంతా ఎన్నికలు జరిగిపోయాయి, బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యం పరిణామం. అదే చెప్తున్నానండి, అదే ఇళ్ళకి గానే పండగ కాదు సార్. ముఖ్యంగా సింబాలిక్ టార్గెట్స్ అని, సాఫ్ట్ టార్గెట్స్ అని టెర్రరిజం పరిభాషలో 2 టార్గెట్స్ ఉంటాయి. ఒక టెర్రరిస్ట్ ఎప్పుడు ఒకరిని చంపి 1000 మందినో 1,00,000 మందినో భయపెడతానికి చూస్తూ ఉంటాడు. వాట్ ఈజ్ టెర్రరిజం? అసలు ఉగ్రవాదం అంటే ఏంటి? యూజింగ్ వైలెన్స్ యాజ్ ఎ టూల్ టు అచీవ్ రిలీజియస్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ టెరిటోరియల్ ఎండ్స్. మతాన్ని ఆర్థికపరమైన, మతపరమైన లక్ష్యాలని చేరుకోవడానికి హింస అనే ఆయుధాన్ని వాడటమే ఉగ్రవాదం. అది తెలుసు మనకి. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎవరైతే పెద్ద పెద్ద వివిఐపీలు మన భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు అదొకటి అనువుగా ఎంచుకుంటారు. అప్పుడు ప్రపంచం మొత్తం మేము ఉన్నామని గుర్తిస్తుందని టెర్రరిస్టులు భావించి స్ట్రైక్ చేయడానికి ఒకటి. రెండోది, అన్నిటికన్నా ముఖ్యంగా సాఫ్ట్ టార్గెట్స్ అంటే ఏంటి? రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ఈ టూరిస్ట్ సెంటర్స్, ఎక్కడైతే సెక్యూరిటీ తక్కువ ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళు చంపిన తర్వాత రిలీఫ్ మెజర్స్ చేయడానికి కూడా చాలా టైం పట్టిద్దో అక్కడే కొడతారు వీళ్ళు. అంత రెక్కి చేస్తారు వీళ్ళు. నేను అదే అంటున్నా, ఇన్ని టీవీ ఛానల్స్ లో గత 15 ఏళ్ల నుంచి నేను చిదంబరం గారిని, యాంటోనీ గారిని కలిశాను, ఢిల్లీ వెళ్ళి వాళ్ళకి చెప్పాను. వాళ్ళేమో ఇక్కడికి వచ్చి నేషనల్ పోలీస్ అకాడమీ విజయ్ కుమార్ గారిని కలుపుకున్నారు, వీరప్పని చంపిన ఆయన కలిశాను. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ పెట్టండి రా బాబు అని 16 ఏళ్ల నుంచి మొత్తుకుంటున్నా. మన యువతకి సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, ఒక నిమిషం సార్, డిఫెన్స్ స్ట్రాటజీ, సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, జియో పాలిటిక్స్ మీద సబ్జెక్టులు పెట్టండి రా. మన భారతదేశానికి ఉన్న మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు మనకు తెలియాలి. బీటెక్లు, ఎంటెక్లు, ఏఐలు చేసి ఓన్లీ లైవ్లీహుడ్ జీవనాధారం తప్పితే
దేశం అనేది ఒకటి ఉందని, దేశానికి భద్రత కావాలని, ఆ భద్రతకు సంబంధించిన కోర్సులు యువత చదవాలని దేశవ్యాప్తంగా 1200 యూనివర్సిటీస్ ఉంటే హార్డ్లీ 6 యూనివర్సిటీస్ లో డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీ సబ్జెక్ట్స్ ఉన్నాయి. చెప్పి చెప్పి గొంతు పోతుంది సార్. నాకు అర్థం